కలియుగ ప్రత్యక్ష దైవం, కలియుగ వైకుంఠం తిరుమల. మనం తిరుమల గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ శిలాతోరణం 200 years కోట్ల సంవత్సరాల క్రితమే అక్కడ ఉన్నట్టు మనకి సైంటిఫికల్గా మనం ఇప్పుడు ప్రజెంట్ చూడవచ్చు రీసెర్చ్లో. అసలు ఈ యొక్క తిరుమల కొండ పురాణాల ప్రకారం ఆదివరాహ క్షేత్రంగా చెప్పబడుతుంది. అంటే హిరణ్యాక్షుని చంపిన తర్వాత వరాహుడు ఈ కొండపై నివసించిండు. ఇది వెంకటాచల మహత్యంలో ఉంది. క్రీస్తు శకం 300 సంవత్సరంలో వైకానస అర్చకుడు గోపినాథ దీక్షితులు శ్రీవారి మూర్తిని పుష్కరిణి చెంత చింత చెట్టు కింద చీమల పుట్టలో మొట్టమొదటిగా కనుగొని శ్రీవారిని మూర్తిని ప్రదర్శించిండు. తర్వాత తొండమాన్ చక్రవర్తి ఈ యొక్క విగ్రహం దగ్గర ఆలయం కన్స్ట్రక్షన్ చేసిండు. దాని వైకానస ఆగమం ప్రకారం ఇది నడుస్తుంటుంది. ఇది 8 విష్ణు స్వయంభూ క్షేత్రాల్లో ఒకటి. అట్లే 108 దివ్య దేశాల్లో కూడా 106వ స్థానంలో ఉంది. మిగతా 2 వైకుంఠం అంటే ఆకాశంలో ఉంటాయి. దీనికి పల్లవులు, చోళులు, విజయనగర రాజులు ఎంతోమంది యొక్క అభివృద్ధికి తోడ్పడ్డారు. ఇక్కడ అతిపెద్ద తరిగొండ వెంగమాంబ అన్నదాన నిలయం మనం చూడవచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా ప్రజెంట్ కనపడుతుంది. వాస్తవంగా ఈ కలియుగము ఈ ప్రత్యక్ష దేవునటువంటి ఈ యొక్క తిరుమల వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద ఉన్నాడు. అంటే వృషభాద్రి అంటే అది నందికొండ, శివుడు వాహనం అంటాం. 2 అంజనాద్రి అంటే హనుమంతుని కొండ అది. తర్వాత నీలాద్రి అది నీలాదేవి కొండ. 4 గరుడాద్రి అది విష్ణు వాహనం. 5 శేషాద్రి విష్ణు దాసుడైన శేషుని కొండది. తర్వాత నారాయణాద్రి ఇక్కడ శ్రీవారు మొట్టమొదటిసారిగా ఇక్కడ నిలబడ్డప్పుడు ఈ కొండపై అక్కడ పాదాలు ఏర్పడినాయి. తర్వాత వెంకటాద్రి, ఈ వెంకటాద్రిపైనే వెంకటేశ్వరుని యొక్క కొండ ఉంది. ఈ పాప వినాశనం అనేది స్వర్ణముఖి నదికి ఉపనది. ఈ పాప వినాశనం పక్కనే ఈ యొక్క ఆలయం అనేది ఉంటుంది. ఈ మూల విరాట్లో పక్కన ఒక 4 ఉత్సవమూర్తులు కూడా ఉన్నాయి. అంటే వాటిని కౌతుక బేరం అని, బలి బేరం అని, స్నపన బేరం అని, ఉత్సవ బేరం అని అంటారు. అంటే కౌతుక బేరం అంటే భోగ శ్రీనివాసుడు. ఇది 7వ శతాబ్దంలో పల్లవ రాణి ఇచ్చింది. రోజువారీ అభిషేకాలన్నీ కూడా, దీపారాధన నైవేద్యాలన్నీ కూడా ఈ భోగ శ్రీనివాసునికే చెందుతాయి. దాన్నే కౌతుక బేరం అంటారు, భోగ శ్రీనివాసుని. తర్వాత బలిబేరం, ఆయన కొలువు శ్రీనివాసుడు. ఈయన ప్రతిరోజు ఈ యొక్క శ్రీవారికి సంబంధించిన వివరాలు ఆయన మండపంలో పంచాంగ శ్రవణం చేస్తారు, రంగనాథ మండపంలో. తర్వాత స్నపన బేరం అంటే ఉగ్ర శ్రీనివాసుడు. ఈయన 11వ శతాబ్దంలో ఇచ్చినారు ఈయన ఆ యొక్క గుడికి. తర్వాత ఉత్సవ బేరం అంటే మలయప్ప స్వామి. ఈ మలయప్ప స్వామికే మనం మొత్తం బ్రహ్మోత్సవాలు అన్నీ కూడా ఈ స్వామికే చేస్తారు. అట్లే ఈ యొక్క ఆలయంలో ఉపాలయాలు ఉన్నాయి. వరదరాజ ఆలయం అని, యోగ నరసింహస్వామి ఆలయం, గరుత్మంత టెంపుల్, భూవరాహ స్వామి టెంపుల్, బేడి ఆంజనేయ స్వామి టెంపుల్, ఒకలమాత సన్నిధి, కుబేరుని సన్నిధి, రామానుజ మందిరం, ఇట్లా ఉపాలయాలు. ఈ యొక్క దీని అసలు మెయిన్ ఈ తిరుమల తీర్థాలు. అసలు తిరుమలని ఏమంటారంటే వెంకటాచలమును పుష్కరాద్రి అంటారు. మొత్తం కూడా అసలు మొత్తం కూడా టోటల్ వాటర్తో అంటే ఎన్నో అంటే ఈ భూమి మీద ఎన్ని యొక్క తీర్థాలు ఉన్నాయి, ఒక కొండ మీద అన్ని తీర్థాలు ఉన్నాయి. అసలు శ్రీవారి ఆలయానికి ఈశాన్య మూలన గోగర్భ తీర్థం ఉంటుంది. ఇక్కడ పాండవులు కొంతకాలం ఉన్నారు. అక్కడనే మనం మలయాళ స్వామి ఏర్పేడు ఆశ్రమం దగ్గర విద్యాప్రకాశానంద స్వామి గురువు మలయాళ స్వామి అక్కడే 12 సంవత్సరాలు తపస్సు చేసిండు. పాప వినాశనం అది శ్రీవారికి నార్త్ సైడ్ ఉంటుంది. అది ఇక్కడ స్నానం చేసేది పాపాలు పోవటం, సంపదలు రావటం, దీన్ని సేవించినా కానీ ఎంతో ఆరోగ్య స్థితి అని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఆకాశగంగా అది కూడా శ్రీవారికి నార్త్ దిక్కునే ఉంటుంది. ఇక్కడి నుంచే నీరు తెచ్చి శ్రీవారికి అభిషేకం చేస్తారు. దీన్ని ముక్తి తీర్థం కూడా అంటారు. తర్వాత జాబాలి తీర్థం, ఇది కూడా శ్రీవారి ఆలయానికి ఉత్తరం దిక్కునే ఉంటుంది. తర్వాత వైకుంఠ తీర్థం, ఇది శ్రీవారికి ఈశాన్యంలో వైకుంఠ గోలో ఉంది. వానరులకు విష్ణువు దర్శనం ఇచ్చినటువంటి ప్లేస్ కూడా ఇదే. చక్రతీర్థం, ఇది ఇప్పుడు మనం శిలాతోరణం దగ్గర ఉంటుంది. ఇది 250 crores years కింద ఈ యొక్క శిలాతోరణం ఉందని మనకి పురాణాలు స్పష్టంగా చెప్తున్నాయి. అక్కడనే శ్రీరామకృష్ణ తీర్థం అంటే పాప వినాశనం నుంచి దాటి వెళ్ళాలి. దాటి వెళ్ళిన కుమారధార తీర్థం వస్తుంది, తుంబూరు తీర్థం వస్తుంది. ఈ తుంబూరు తీర్థాన్ని పాల్గొన పౌర్ణమిలో స్నానం చేస్తారు. ఇట్లా ఎన్నో తీర్థాలు. ఇప్పుడు నాగతీర్థం ఉంది ఆ సేవా సదనికి వెనుక వైపు. అక్కడ ఎన్నో కుజదోషాలు పోతాయి. ఈ నాగతీర్థం నుండి ఒక 200 గజాల దూరంలో వృద్ధులు సైతం బాలులయ్యేటువంటి తీర్థం ఒకటి ఉంది, బాలతీర్థం. అది సృష్టికి అవరోధం కలుగుతుందని శిలలతో దాన్ని మూసివేసినారు.
ఇక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి. జరహార తీర్థమని, పల్గుని తీర్థమని, సనక సనందన తీర్థమని, కాయ రసాయన తీర్థమని, దేవ తీర్థమని, ఆస్తి సరోవర తీర్థమని, కటా తీర్థము, శేష తీర్థము. ఆదిశేషుడు ప్రత్యేకంగా ఉంటాయి, నాగులు అక్కడ సంచరిస్తాయి శేష తీర్థంలో. శంఖ తీర్థము, ఇది కళ్యాణకట్ట దగ్గర ఉంటుంది. వరాహ తీర్థము, విశ్వక్సేన తీర్థము, పంచాయుధ తీర్థము, బ్రహ్మ తీర్థము, సప్తముని తీర్థం, గరుడ తీర్థము, ఎన్నో తీర్థాలు యొక్క వెంకటాచలం మీద ఉన్నాయి. ఇది వెంకటాచల మహత్యంలో చెప్పబడి ఉన్నాయి. అట్లే టెంపుల్లో కూడా ఓం నమో